ప్రభుత్వం ఏపీ ప్రజలపై బాదుడుకు దిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచి రాష్ట్ర ప్రజల బతుకును మరింత భారం చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే అత్యధిక ధరలను అమలు చేస్తూ చంద్రబాబు పేద మధ్యతరగతి ప్రజలను రోడ్డున పడేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్ఆర్సీపీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలంటే చంద్రబాబు ప్రభుత్వానికి లెక్కే లేదు. అడ్డగోలుగా ధరలు పెంచేసి అన్నిట్లోనూ దోచుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీ ప్రజలపై అత్యధిక భారాన్ని మోపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అత్యధికంగా వసూలు చేస్తున్న ట్యాక్స్లు ఏపీ ప్రజలపై ఆ భారాన్ని మరింత పెంచాయి. చంద్రబాబు ప్రభుత్వం అత్యధికంగా వసూలు చేస్తున్న ట్యాక్స్లు ఏపీ ప్రజలపై ఆ భారాన్ని మరింత పెంచాయి. దీంతో ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు పెట్రోల్ డీజిల్ ధరలపై నానా యాగి చేశారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో ట్యాంకులు ఫుల్ చేసుకుని వెళ్లండంటూ రవాణా రంగంలోని వారికి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వీటి తగ్గింపు ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని, ఇంకా ప్రజల మీద పడే ఇతర భారాలు ఏవీ ఉండవంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేదు. కేంద్రం పెంచిన ధరలకు అధిక పన్ను భారం తోడై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏపీలో ఉన్నంతగా ఇంధన రేట్లు లేవు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. శుక్రవారం నుంచి ఏపీలో లీటరు పెట్రోలుపై ₹3.29, డీజిల్పై ₹3.14 పెరిగింది. అత్యధికంగా పల్నాడులో లీటరు పెట్రోల్ ₹113.62, డీజిల్ ₹101.24కు ఎగబాకింది. ఫలితంగా రవాణా రంగంతో పాటు ఆహార, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు దిగింది. వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించాలనే డిమాండ్తో సోమవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీకి చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నిరసన కార్యక్రమాల గురించి వివరించారు. తమ నియోజకవర్గాల్లో శాంతియుత నిరసనలు తెలిపి అనంతరం అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో రోజుకు 9,000 కిలోమీటర్ల పెట్రోల్, 15 నుంచి 20,000 కిలోమీటర్ల డీజిల్ వినియోగం ఉంది. బైకులు, కార్లతో పాటు రవాణా రంగానికి చెందిన వాహనాలకు కూడా ఇంధనాన్ని పెద్ద ఎత్తున వాడుతుంటారు. ప్రస్తుత ఇంధన పెంపుతో ప్రజలపై రోజుకు పెట్రోల్ మీద 3.29 కోట్లు, డీజిల్పై 6 కోట్లకు పైగా అధికంగా ఆర్థిక భారం పడుతుంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళంతో పోల్చుకుంటే ₹3, తమిళనాడుతో పోల్చితే ఏకంగా 10, కర్ణాటకతో చూసినా ₹7 వరకు అధిక ధర ఏపీలోనే ఉంది. ఇటీవలే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. దాని ధర ఇప్పుడు ₹1,000కు చేరువలో ఉంది. ఇక కమర్షియల్ గ్యాస్ 3,300కు చేరింది. నెలల వ్యవధిలోనే ఇలా గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచేయడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెరిగిన భారం ప్రభుత్వం భరించాల్సింది పోయి ప్రజల నడ్డి విరిచేలా వారిపైనే ఆ భారాన్ని వేయటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే వాటిపై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ సహా ఇతర పన్నులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. నారా లోకేష్ అయితే ఒక పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 100కు ₹28 చొప్పున వ్యాట్ వసూలు చేస్తున్నారని, అందులో సగం తగ్గిస్తామంటూ అప్పట్లో లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా ప్రజలే మొత్తం భారాన్ని మోయాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పార్టీ ముఖ్య నేతలంతా టెలికాన్ఫరెన్స్ లో సమావేశమై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయాలని నిర్ణయించారు. దీంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ వర్గాల్లోనూ ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్నులను తగ్గిస్తే చాలా వరకు ప్రజలకు ఊరట కలుగుతుంది. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం అదేమీ చేయకుండా వాహనాల వాడకం తగ్గించండి, అందరూ సైకిళ్లపై తిరగండంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంపై
రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.